మారంపల్లి శ్రీనాథను ఇటిక్యాలు మేడిపల్లిలో టీఏగా వర్క్ చేస్తున్నాడు. ఆయనే గుంటకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బతకాస్తే మా తాత గుంట భూమిలో కుటుంబానిస్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు వారసత్వం వస్తున్న కూడా ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గర పిలిపించి గొడవలు చేసి కులం అంతా వన్ సైడ్ చేసి మాకు కులం పని చేపించి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు, కబ్జా చేశారు వానపల్లి శ్రీనివాస అతను. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి మేము స్టేషన్లకు ప్రతి కాడ తిరుగుతున్నాం. వాళ్ళ 14 మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు పెట్టించి ఆ కేసును ఫాల్స్ కేసును ఓటేపించి ఎఫ్ఐఆర్ ప్రతి ఆఫీస్కి తిరిగాం. ఏ ఆఫీస్కి తిరిగినా మనకి ఇప్పటికి న్యాయం జరగదు. ఇప్పటికీ వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి 10,000 తర్వాత తీపిస్తుంది, దండుగు తీపిస్తుంది. సర్వే నెంబర్లు కొట్టేసి మేము మెడికల్ పట్టకై పెట్టినా కానీ అది కాకుండా వేస్తుంది. అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటాం, మెడికల్ ఎంఆర్ వర్క్ దానికి యూజ్ చేసుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పని కాకుండా చేస్తాం. దానివల్ల ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాం. మానసికంగా బాధపడుతుంది. ఇంతకుముందు ఇంటికి వేసుకున్న 100 మందిని ఇంటికి వేసుకుని వచ్చింది, కొడతాం ఇల్లు కూడా కొడతా అని చెప్పి ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వాళ్ళు తీర్మానం చేసినాయి, వాళ్ళ తీర్మానం పేపర్లకు కూడా రాసిండు. వాళ్ళ భూములు ఇవ్వకపోతే మీకు కులం ఉండదు, మీ భూములని మేము జప్తు చేసుకుంటామని చెప్పి ఇవన్నీ చేసి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇట్లా అభివృద్ధి. ఈరోజు న్యాయం జరుగుతాము. మేము ఇక్కడికి ప్రజావానికి